పవన్ కళ్యాణ్ అంటే పవన్లో ఉన్న పవర్, ఆ పవర్ మామూలు విషయం కాదు. జగన్ గారు ఏంటంటే ఆయన ఒక ఎంపీకి సరిపోతారు కానీ సీఎంకి సరిపోరు. ఓకే, ఆయనకి పొజిషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక కెపాసిటీ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక ఉంది, ఒక వైరలేషన్ ఉంది, ఆయనలో ఒక టాలెంట్ ఉంది. అంటే ప్రజలు చేసే న్యాయం సత్తా ఉంది ఆయనకి. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న గురించి చెప్పాలంటే మా అన్న ఆయన. ఎందుకంటే నేను కూడా సినిమా ఆర్టిస్ట్ని. ఆయన సినిమాలో ఎంతో మందికి ఆయన ఏం తింటే అందరూ అదే తినాలని నింపిస్తే అందరికీ అట్టే పెట్టిస్తాడు. ఆయన చికెన్ తింటే అందరూ చికెన్ తినాలా, ఆయన ఎగ్ తింటే అందరూ ఎగ్ తినాలా. అట్లా చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల కోసం, ప్రజల న్యాయం కోసం, మీరు ప్రజల కోసం చెప్తారు. ఒక న్యూస్ ఛానల్ ప్రజల కోసం చూపిస్తారు. ఆయన చూపిడు చేపిస్తాడు, ప్రజలతో చేపిస్తాడు. అది పవన్ కళ్యాణ్ కెపాసిటీ. పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం కాదండి. అది పవన్ కళ్యాణ్ అంటే పవన్లో ఉన్న పవర్, ఆ పవర్ మామూలు విషయం కాదు. నువ్వు కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టద్ది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? నాది నేను పుట్టింది ఆంధ్ర అండి, నెల్లూరు మాది. ఓటు హక్కు ఎక్కడ ఉంది? నా ఓటు హక్కు ఇక్కడే కదా, నా బతుకేడే కదా. మరి అంటే నీకు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉన్నది అనేది తెలియదు? తెలుసు, ఎందుకంటే మా ఆంధ్రప్రదేశే కదా. ఇప్పుడు నేను చెప్తా, నువ్వు అర్థమైంది, నువ్వు చెప్పింది నాకు డైలాగ్ అర్థమైంది. ఇప్పుడు మన కేసీఆర్ పుట్టింది విజయనగరం బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు. ఆయన పెరిగింది ఇక్కడ, వాళ్ళ కొడుకు పుట్టింది ఇక్కడ. ఇప్పుడు పుట్టింది ఎక్కడ ముఖ్యం కాదు, ప్రజలకి ఏం చేశాము. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే 26 సంవత్సరాలు నేను అంటున్నా, రెండు ఒకటే. కాకపోతే ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ నాయకులు వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళకి పోస్టుల కోసం, ఒక సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ అన్ని కలిపి కూటమి చేసుకొని అక్కడ చేశారు. ఈ కాంగ్రెస్ అనేది రాదండి, ఇంకా ప్రపంచంలో కాంగ్రెస్ అనేది ఉండదు. మోడీ తప్ప ఇంకా పిఎం ఎవరు ఉండరు. అక్కడ పిఎం ఎక్కడ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నిజంగా పంపిస్తాడు అనుకోవచ్చా? ఆ మాట టాకు కాదు. ఆయన ఒకసారి ఆయన్ని జైలుకి టచ్ చేయమని, పోలీసు వాళ్ళు టచ్ చేయమని చెప్పండి. ఒక్క ఫ్యాన్ కూడా వదలడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ పంపిస్తాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పంపించవచ్చు, తప్పలేదు కదా. ఎందుకంటే ఆయనకి ఆ బినామీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. అవి ఎప్పటికా రికవరీ కాలేదు. కోకాపేట, గీకాపేట, ఏపేట, ఏదో. మీకు కేపాల్ తెలుసా? కేపాల్ అంటే ఆయన క్రిస్టియన్. కేపాల్ గారు రీసెంట్లీ నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఇద్దరిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మీరంతా ఒకటి చెప్తానండి. కేపాలు ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీయే కదా, ఆయన కూడా రాజకీయవేత్త. ఆయనకి రాజకీయవేత్త కాదు, రాజకీయానికి సపోర్ట్ అంతే. ఆయనకి రాజకీయాల్లో ఏమి పోస్ట్ లేదు, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఏం లేదు. కాకపోతే రాజకీయానికి సపోర్ట్ చేస్తాడు. కేఏ పాల్ గురించి చెప్పాలంటే ఆయన ఒక పరిపాలన, ఒక క్రిస్టియన్స్ గురించి ఒక దేవుడి గురించి భక్తి